ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ 3 జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా సెకండ్ మ్యాచ్లో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తారు. ఇక ఈ మ్యాచ్ గెలిచినా సరే మనం సిరీస్ గెలవలేం, కానీ ఓడిపోకుండా సిరీస్ని డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికాని హాట్ ఫేవరెట్స్ దిగుతారు. వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా ఇంజరీ అయినా సరే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కూడా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని చూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కేప్ టౌన్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది ఒక ఫాస్ట్ బౌలర్స్కి అద్భుతమైన పిచ్ అని చెప్పాలి. ఈ పిచ్లో మంచి స్వింగ్ అండ్ బౌన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో ఎక్కువ వికెట్స్ కూడా ఫాస్ట్ బౌలర్స్ అయితే తీసుకున్నారు. పిచ్లో బౌన్స్ అండ్ స్వింగ్ ఉంటే మన బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో మనం ఫస్ట్ టెస్ట్లో చూసాం. దీంతో మన ఇండియన్ బ్యాటర్స్కి ఇది ఒక మంచి టెస్టింగ్ టైం అనే చెప్పాలి. అండ్ మెయిన్లీ ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఇక ఈ గ్రౌండ్ ఓవరాల్ స్టార్ట్ చూసుకుంటే మొత్తం 59 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 టైమ్స్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 25 టైమ్స్ గెలిచింది. 11 టైమ్స్ మ్యాచ్ డ్రా అయింది. ఇక యావరేజ్ స్కోర్ చూసుకున్నా కూడా 327 ఉంది. ఇక ఈ సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ బౌలర్స్ మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ బౌమా ఇంజరీతో సెకండ్ మ్యాచ్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. దీంతో డీనల్ గారు టీంని లీడ్ చేస్తాడు. అండ్ ఆల్సో కోయిడ్జీ కూడా ఈ మ్యాచ్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. దీంతో లుంగి ఇంగిడి టీంలోకి వస్తాడు. బౌమా ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్ లేదా ఆల్రౌండర్ని తీసుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా టీంలో బౌమా అండ్ కోయిడ్జీ తప్పించే ఎక్కువ మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ మంచి సెటిల్ టీం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ప్రోబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 1లో ఎడెన్ మార్కరమ్, 2లో డీన్ ఎల్గర్, 3లో టానీ డిజార్జీ, 4లో కిగన్ పెటర్సన్, 5లో డేవిడ్ బిడింగమ్, 6లో కైల్ వెరియన్, 7లో మార్కో యాన్సన్, 8లో విలియం ముల్డర్, 9లో కగిసో రబాడా, 10లో నాండ్రే బర్గర్, 11లో లుంగి ఇంగిడి. ఇక ఇండియా విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, ఎందుకంటే అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కానీ ఈ మ్యాచ్ గెలవాలంటే మన బ్యాట్స్మెన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలి. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి అయితే ఫ్యాన్స్ అందరూ ఒక బిగ్ నాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ అయితే పర్లేదు, ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళు బ్యాటింగ్ బాగానే చేశారు. శుభ్మన్ గిల్ మాత్రం ఫామ్లోకి రావాలి, లేకుంటే తన ప్లేస్కి ప్రమాదం. ఇక శ్రేయస్ అయ్యర్ అండ్ యశస్వి జైస్వాల్ మాత్రం ఫస్ట్ మ్యాచ్లో మంచి స్టార్ట్ వచ్చినా కానీ రాంగ్ టైంలో అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్కి జడేజా అవైలబుల్ ఉంటే అశ్విన్ ప్లేస్లో జడేజా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్లో కంటే బ్యాటింగ్లో ఎక్కువ ఫెయిల్ అయ్యాడు. 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చిన అశ్విన్ ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ఇక బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ముఖేష్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో మన ఇండియా బౌలింగ్ చూస్తే ఎటువంటి పసలేదు. బూమ్రా ఒక్కడే చాలా మంచి బౌలింగ్ వేశాడు. మొహమ్మద్ సిరాజ్ అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళ వికెట్ వచ్చినా సరే రన్స్ ఎక్కువ ఇచ్చారు. వీళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. వీళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వేస్తే ఈ మ్యాచ్లో మనం ఈజీగా గెలవచ్చు. ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 1లో రోహిత్ శర్మ, 2లో యశస్వి జైస్వాల్, 3లో శుభ్మన్ గిల్, 4లో విరాట్ కోహ్లీ, 5లో శ్రేయస్ అయ్యర్, 6లో కేఎల్ రాహుల్, 7లో రవీంద్ర జడేజా, 8లో శార్దుల్ ఠాకూర్, 9లో ముఖేష్ కుమార్, 10లో మొహమ్మద్ సిరాజ్, 11లో జస్ప్రీత్ బూమ్రా. ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే 1-1తో సిరీస్ డ్రా చేసుకుంటాం. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిస్తే 2-0తో సిరీస్ గెలుస్తుంది. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.